బ్యాంకులకి చిల్లర భారంగా మారింది. ఒకప్పుడు చిల్లర నాణాల కోసం బాక్స్ దగ్గర పడిగాపులు కాసేవారు. చిల్లర కోసం సిఫారసులు చేయించుకున్న జనాలు ఇప్పుడు చిల్లర జేబుకి భారం అంటున్నారు. నాణాల కోసం హైదరాబాద్లోని ఆర్బీఐ దగ్గరకు వెళ్లిన వ్యాపారస్తులు ఇప్పుడు చిల్లరతో పనే లేదంటున్నారు. దేవాలయాల్లో హుండీ ఆదాయంలో ఎక్కువగా కనిపించేవి ఈ చిల్లర నాణాలే. భవిష్యత్తులో ఈ చిల్లర నాణాలు కనుమరుగవుతాయా తెలుసుకుందాం. ఏలూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆలయంలో హుండీ ఆదాయం ఏటికేడు పెరుగుతోంది. అదే రీతిలో హుండీ కలెక్షన్స్ లో చిల్లర నాణాల మొత్తం కూడా పెరిగిపోతోంది. 45 రోజులకోసారి హుండీ లెక్కింపులు చేస్తున్నారు ఆలయ అధికారులు. కోట్లలో హుండీ ఆదాయం వస్తుండగా ఇందులో 10 లక్షల విలువైన అన్ని డినామినేషన్ నాణాలు ఉంటున్నాయని చెప్తున్నారు ఆలయ అధికారులు. మంది భక్తులు ముడుపు కట్టుకుని చిల్లర వేస్తూ ఉంటారు. మీరు అన్నట్టుగా యూపీఐ ద్వారా కానీ ఇంకో దాని అయితే అది చిల్లర ముడుపు కట్టినప్పుడు చిల్లర వేయడానికి అవకాశం కుదరదు. కాబట్టి మనం సనాతన ధర్మం దగ్గర నుండి కూడా కాయిన్సే మనం ముడుపు కింద కట్టి వేస్తూ ఉంటాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ముడుపు కిందే స్వామివారికి వేయడం జరుగుతుంది. కాబట్టి ఆ డబ్బులు ఎక్కేసుకుంటే మనకి దగ్గర హుండీ ఓపెన్ చేసినప్పుడు 10 లక్షల నుండి 15 లక్షల దాకా కూడా మనకు వస్తుంది. ఈ బ్యాంకు వారు ఏంటంటే మనం ఇచ్చిన నోట్లతో పాటు కూడా ఈ 12-13 లక్షలు కానీ 15 లక్షల రూపాయలు కానీ ఎంత వస్తే అంత అమౌంట్ను వాళ్ళు తీసుకుని వెళ్ళి వెంటనే మన దేవస్థానానికి జమ చేయడం జరుగుతుంది. అది వారు బ్యాంకులో పెట్టుకొని ఎక్కడైనా ఎవరికైనా చిల్లర అవకాశం కావాలి అనుకున్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ చిల్లర నాణాల కోసం వ్యాపారుల నుంచి ఎక్కువగా డిమాండ్ ఉండేది. కానీ వ్యాపారులు నోట్లు ఇచ్చి చిల్లర తీసుకొని పోయేవారు అప్పట్లో. ఇప్పుడైతే పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని చెప్పాలి. రోజువారీ అమ్మకాల్లో వారికి చిల్లర బాగా ఉపయోగపడేది. 2016 తర్వాత యూపీఐ అమ్మకాల్లోకి రావడంతో ఇక చిల్లర వాడకం తగ్గిపోయిందని చెప్పాలి. వ్యాపారస్తుల నుంచి నాణాలకు డిమాండ్ కూడా బాగా తగ్గిపోయింది. వీధి వ్యాపారుల నుంచి పెద్ద షాపుల్లో యూపీఐ లావాదేవీలు జరగడంతో చిల్లరకు డిమాండ్ తగ్గిందనే చెప్పొచ్చు. చిల్లర నాణాలకు వ్యాపారస్తుల నుంచి డిమాండ్ కూడా తగ్గిపోయింది. ఆలయ అధికారులు హుండీ ఆదాయాన్ని చిల్లరతో సహా యూనియన్ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంటారు. బ్యాంక్స్ తమ దగ్గర 20% నాణాలతో సహా కరెన్సీ ఉంచుకొని మిగతా 80% మనీని చెస్ట్కు పంపిస్తుంటాయి. బ్యాంక్స్ ఉంచుకుంటున్నటువంటి మనీలో అత్యధికంగా 5-10 రూపాయల కాయిన్స్ ఉంటున్నాయి. యూపీఐ లావాదేవీలు పెరగటం మంచిదే అంటున్నారు బ్యాంకర్స్. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజల అవసరాలకి కొరత లేకుండా కావాల్సిన చిల్లర అందుబాటులో ఉంటుందని కూడా తెలుపుతున్నారు. బ్యాంక్ బ్రాంచ్ ఉంది. ఆ హుండీ నుంచి తీసుకున్న చిల్లర కూడా మీరు ఒక 1 year 2 years అంటే ప్రీవియస్గా చూస్తే 10 lakhs ఏదైతే మనం కాయిన్స్ కానీ ఈ చిల్లర కానీ తీసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి మార్కెట్లోకి వెళ్ళిపోయేది. ఎందుకంటే అంత అవసరం ఉండేది. ఈ యూపీఐ ఫుల్ ఫ్లేజ్గా ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత ఏంటంటే ఈ 1 రూపీస్ 2 రూపీస్ కాయిన్స్ కానీ 5 రూపీస్ కాయిన్స్ కానీ చాలా అవసరాలు తగ్గాయి. సో సినారియో ఎలా మారిందంటే ఒకప్పుడు 10 lakhs వచ్చిన ఏదైతే మనకి కాయిన్స్ కానీ చిల్లర కానీ వచ్చిస్తే మనము దాదాపు దాంట్లో ఒక 1 lakh 1.5 lakh ఉండిపోయేది. మిగతావన్నీ కూడా మళ్ళీ మార్కెట్లోకి తిరిగి వెళ్ళిపోయేది. అంటే వ్యాపారస్తులు కానీ మిగతా కస్టమర్స్ కూడా అవసరం ఉండేది. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే అదే 10 lakhs ఏదైతే మనం హుండీ నుంచి తీస్తున్నామో దాదాపు 5 to 6 lakhs మన దగ్గర ఉండిపోయి మళ్ళీ తిరిగి మనం కరెన్సీ చెస్ట్కి డిపాజిట్ చేస్తున్నాం. సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంది దానివల్ల బాగా మనకి చేంజ్ అవసరం తగ్గింది. యూపీఐ లావాదేవీలతో వ్యాపారస్తులు అమ్మిన సరుకులని రౌండ్గా మార్చి వసూలు చేస్తున్నారు. ఇది వారికి లాభిస్తున్నప్పటికీ వినియోగదారులకి ప్రతికూలంగా మారింది. చిల్లర కొరతతో పెద్దగా ఇబ్బంది ఏం లేదని చెప్తున్నారు. చిల్లరే కొంతవరకు లోగడ ఉన్నంత ఇబ్బంది ఇప్పుడు ప్రస్తుతం అయితే లేదు చిల్లర గురించి. ఎందువల్లంటే ఈ ఆన్లైన్ పేమెంట్స్ వచ్చిన తర్వాత దాంతో చిల్లరతో పెద్దగా పని ఉండటం లేదు. 154 రూపాయలు అయితే 154 ఫోన్పే చేస్తాము, లేదంటే దీనికి స్కానింగ్ కొట్టడం ఏదో జరుగుతుంది. పెద్దగా చిల్లర వల్ల ఇబ్బంది కలిగే పరిస్థితి కనపడటం లేదు.